ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఎలక్షన్లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న అయితే ఈ యొక్క జూనియర్ కళాశాలలో ఇటీవల ఏదైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినాయో దీనికి సంబంధించి కాకినాడ జిల్లాలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది రిజల్ట్లో. అయితే ప్రస్తుతానికి 82% ఈ యొక్క కాలేజీ చెప్పుకోవడం, అలాగే ప్రైవేటు కాలేజీల తలదన్నే విధంగా ఈ యొక్క జూనియర్ కళాశాల ఉందని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా హర్షిస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే అల్మండా చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అల్మండ చలమయ్య ఈ యొక్క కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపల్ అలాగే వైస్ ప్రిన్సిపల్కు సన్మానం చేసి అనంతరం ఎవరైతే ఈ యొక్క ప్రతిభ కనపరిచారో విద్యార్థులను పలకరించి అలాగే ఈ ఉపాధ్యాయ బృందానికి కూడా శుభాకాంక్షలు తెలిపేందుకు వస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క కాలేజీలో ప్రెస్ మీట్ కూడా నిర్వహించే అవకాశం ఉంది కాబట్టి ప్రెస్ మీట్లో అల్మండ్ చలమయ్య ఏం మాట్లాడతారో విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 10 నిమిషాలు ప్రశాంతంగా నేను చెప్పింది వినండి. నేను అంటే ఇక్కడ మేము అందరం వచ్చామంటే ఇక్కడ మేము రావడం గల కారణం ఏంటంటే ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి. ఇంటర్ పరీక్ష తాలూకు మీరు రాసిన పరీక్షల తాలూకు రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఆ రిజల్ట్స్ ఎలా వచ్చాయి అనేటటువంటి విషయాన్ని మీతో చర్చించుకోవడం కోసం ఇక్కడికి వచ్చాం మేము. నేను మీకు చెప్పగలిసింది ఏంటంటే ఈవేళ ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీ జిల్లాలోనే టాప్ 1లో ఉండి స్టేట్లో 4వ ర్యాంక్ ఉండి చక్కనైనటువంటి మార్కులు తీసుకొచ్చినందుకు దీనికి కష్టపడ్డది ఎవరు? మన ప్రిన్సిపల్ గారు, మన సిబ్బంది, మన స్టాఫ్, మన లెక్చరర్సు, మన వైస్ ప్రిన్సిపల్ గారు అందరూ కూడా రాత్రింబగళ్ళలో మీరే సొంత పిల్లలు మీరే సొంత కుటుంబాల కింద మిమ్మల్ని చూసుకొని మిమ్మల్ని ఈ స్థాయికి చదివించారు కాబట్టే కదా మనకి రిజల్ట్ వచ్చింది. అవునా కదా? అంటే ఇంత క్రమశిక్షణగా చక్కనైనటువంటి రీతిలో మనకు పాఠాలు చెప్పి ఏలేశ్వరానికే మంచి పేరు తీసుకురావడానికి మీ జీవితాల్లో మీకు ఉన్నత భవిష్యత్తు రావడం కోసం ఈవేళ చాలా టాప్ అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ 128 మంది మన ఇంటర్ సెకండ్ ఇయర్ మనం చదువుతున్నారమ్మా. 128 మందిలో 104 మంది పాస్ అయ్యారు. 82% రిజల్ట్ వచ్చింది మనకి ఇక్కడ మన కాలేజీలో. 82% రిజల్ట్ మనం చాలా గర్వించాలి. ఎందుకు గర్వించాలనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఈవేళ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రతిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్యబాబురాజు గారు ఎంతో కృషి చేసి పిల్లల పట్ల విద్య పట్ల వాళ్ళు చూపుతున్నటువంటి శ్రద్ధ మీరు ఒక్కసారి గమనించండి. ప్రైవేట్ కాలేజీలకి మనకి ఉన్న డిఫరెన్స్ ఒకసారి మీరు చూసుకోండి. ఈవేళ మీరు ఈ కాలేజీలో చదువుతున్నారంటే మీకు చదువుకోవడానికి పుస్తకాలు, మీకు డ్రెస్సు, షూ, మధ్యాహ్న భోజనం, ఫీజులు ఏమీ లేవు. చక్కగా అన్నీ కూడా ప్రభుత్వమే కల్పించి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొస్తుంది. దాన్ని మీరు కంపేర్ చేసుకోండి. మన దగ్గరలోనే జూనియర్ కాలేజీలు ఏలేశ్వరంలో ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ, సామర్లకోట చూస్తున్నాం, రాజమండ్రిని. ఏ ప్రైవేట్ కాలేజీలో ఉన్నా ఇంటర్ చదువుకోవాలంటే మినిమం 2 నుంచి 3 లక్షల రూపాయలు ఫీజులు కడుతున్నారు. అవునా కదా? ఈవేళ 2 లక్షలు 3 లక్షలు ఫీజులు కట్టిన వాళ్ళకన్నా ఏలేశ్వరం జూనియర్ కాలేజీలో చదువుకున్న పిల్లల్లో జిల్లాలో టాప్ ర్యాంక్ మార్కులు వచ్చాయంటే ఆ ఘనత అంతా కూడా మీకు పాఠాలు చెప్పినటువంటి లెక్చరర్స్ది, ప్రిన్సిపల్ గారిది, చదువుకున్నది మీది అని చెప్పడం కోసం ఇక్కడికి వచ్చాను నేను. అంటే మనం లెక్కేసుకోండి. మీరు మీ పక్కన ఉన్నటువంటి పిల్లలకు కానీ పక్కన ఉన్నటువంటి తల్లిదండ్రులకు కానీ మనం చెప్పవలసింది ఏంటంటే మీ ద్వారా మెసేజ్ వెళ్ళాలి. గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుకున్న మీరు జిల్లాలోనే స్టేట్లోనే టాప్ ర్యాంకర్స్గా ఉన్నారు. 1 రూపాయి ఖర్చు లేకుండా లెక్చరర్స్ చెప్పినటువంటి పాఠాలు శ్రద్ధగా విని మీరు జిల్లాలో టాప్గా ఉన్నారు. లక్షలు ఖర్చు పెట్టి చదివించుకున్న తల్లిదండ్రుల తాలూకు పిల్లల కన్నా మీరు బాగా చదువుతున్నారంటే తల్లిదండ్రులు మీరు డబ్బులు కట్టి మీరు ఏదో ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేయడం కన్నా అంతకన్నా నాణ్యమైనటువంటి విద్య చెప్పేటటువంటి సిబ్బంది, స్టాఫ్ ఇక్కడున్న అన్నీ ఉన్నాయనేటువంటి జూనియర్ కాలేజీ ఏలేశ్వరంకి రావాలి మీరని చెప్పి మీరందరూ ఎంకరేజ్ చేయాలని నా వంతు బాధ్యత నేను చేస్తాను, మీ వంతు బాధ్యత మీరు చేయాలని చెప్పి ఇక్కడ నేను వచ్చాను. ఈరోజు మరి ఇలా మన సమావేశం కావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే నిన్న విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఏలేశ్వరం నుంచి 82%తో జిల్లాలో ఉండేటువంటి అన్ని గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో కల్లా ఫస్ట్ పొజిషన్లో మన కళాశాల నిలిచింది. సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ జనరల్ ఒకేషన్లో కూడా కలిపి మొత్తం మీద మన 82%తో మన ఫస్ట్ పొజిషన్ సాధించడం జరిగింది. దీనిలో 900+ సెకండ్ ఇయర్ పిల్లలకి స్కోరింగ్ వచ్చిన వాళ్ళు 14 మంది ఉన్నారు. మామూలుగా 900 దాటడం అనేటువంటిదే గొప్ప విషయంగా చెప్పుకునేటప్పుడు హయ్యెస్ట్ బైపీసీ నుంచి దేవిశ్రీకి 968 మార్కులు వచ్చాయి. అదేవిధంగా ఎంపీసీ నుంచి ఊహకి 957, ఇలా చాలామందికి సుమారు
14 మందికి 900+ స్కోర్లు రావడం జరిగింది. ఇక ఫస్ట్ ఇయర్ మీ అందరికీ తెలుసు, బైపీసీ అయితే 455 మార్కులకి టోటల్ ఉంటుంది, ఎంపీసీకి అయితే 470కి ఉంటుంది, వొకేషనల్ సిఈసీ 500కి ఉంటాయి. ఏదైనా హైయెస్ట్ 500 మార్కులకి. 500 మార్కులకి మనం ప్రామాణికంగా తీసుకుంటే కనుక దాదాపు 30 మంది విద్యార్థులకి అన్ని గ్రూపుల్లో దాదాపు 30 మంది విద్యార్థులకి 400+ స్కోర్లు రావడం జరిగింది. దీంట్లో హైయెస్ట్ వంకాయల రాజబాబు అని చెప్పేసి ఎంపీసీ 470కి 462. అంటే స్టేట్లోనే హైయెస్ట్ మీకు 466 హైయెస్ట్ మార్క్ కింద తీసుకుంటే స్టేట్ 5th మార్క్ కింద లెక్కది. కాబట్టి ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక మారుమూల కాకినాడ జిల్లాలో ఒక చిట్ట చివర ఉండేటువంటి ఊరు మంది, కాకినాడ జిల్లా మొత్తం మీదకి గేట్వే ఆఫ్ ఏజెన్సీ అంటాం. మరి అటువంటి మూల ఉన్నటువంటి మన జిల్లా నుంచి, మన ఏలెస్ నుంచి స్టేట్ 5th మార్క్ సాధించడం అంటే చాలా గొప్ప విషయం. నేనేం కోరుకుంటున్నానంటే రేపు పొద్దున్న వీడు బెటర్మెంట్ ఖచ్చితంగా కడతాడు. బెటర్మెంట్ కట్టిన తర్వాత ఖచ్చితంగా నేనే అనుకుంటున్నా 466 మార్కులు 4 మార్కులు వస్తే స్టేట్ 1st మార్క్ వచ్చేస్తుంది వీడికి. కాబట్టి 4 మార్కులు సాధించి మన ఏలేశ్వరాన్ని రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలబడతాడు మేమందరూ ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఇంకా కొంతమంది ఉన్నారు 460 రావాల్సిన వాళ్ళు. కాబట్టి సుమారు 30 మందికి ఈ విధంగా రావడం జరిగింది. అయితే ఇంత రిజల్ట్ రావడం వెనకాల మేము కానీ, వైస్ ప్రిన్సిపల్గా మా బాబ్జీ గారు కానీ, మా స్టాఫ్ కానీ, మా విద్యార్థుల కృషి ఎంతైతే ఉందో, మరి ఏలేశ్వరం గ్రామ పెద్దలు మనకి ఫస్ట్ నుంచి కూడా చాలా సపోర్ట్ ఇస్తున్నారు. మన సార్కి చలమయ్య సార్ కానీ, మన గోపి సార్ కానీ, మన ఎమ్మెల్యే మేడం గారు, వీళ్ళందరూ కూడా ఎప్పుడు వచ్చినా కూడా మన కళాశాలకు ఏ అవసరాలు ఉన్నాయో తెలుసుకోవడం, మాకు మోరల్గా అన్ని రకాలుగా కూడా సపోర్ట్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ సహకారంతోనే మేము ఈ రిజల్ట్ సాధించగలిగాం. ముఖ్యంగా ఈ కాలేజీకి నేను సార్ ఒకే టైంలో వచ్చాం. అప్పటి నుంచి కూడా ఇది ఒక ఓన్ కాలేజీగా, మా సొంత కాలేజీగా మేము భావించి మా స్టాఫ్ అందరితో మేము కోఆర్డినేట్ అయ్యి వాళ్ళ అవసరాలకు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మేము వాళ్ళందరినీ ఒకే తాటిపైన తీసుకొచ్చి ఈ రిజల్ట్ రావడానికి అందరూ ప్రయత్నము చేస్తే ఈరోజు అందరికీ మంచి రిజల్ట్ వచ్చింది. సో ఈ రిజల్ట్లో ఊరు పెద్దలు అందరూ కూడా మాకు సహకరించారు. ఎప్పుడు ఫోన్ చేసినా అల్మండి చలమయ్య గారు వెంటనే రియాక్ట్ అవ్వడం, దానికి తగ్గట్టుగా మాకు కావాల్సినవి ఏర్పాటు చేయడం. సో మిగతా ఊరు పెద్దలు కూడా అందరూ కూడా రియాక్ట్ అవ్వడం, వెంటనే దానికి తగ్గట్టుగా ప్రొసీజర్ని ఫాలోఅప్ చేయడం. ఈవెన్ గ్రౌండ్ విషయంలో కావచ్చు, లేకపోతే కాలేజీ విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా మీ అందరి సపోర్టు మాకు ఉండడం వల్ల ఈరోజు ఈ సక్సెస్ సాధించాం. ఇందులో ఏంటంటే ఈ కాలేజీ నేను చదువుకున్న కాలేజీ ఇది. సో అలాగే ఈ ఊరు పెద్దలు కూడా చదువుకున్న కాలేజీ ఇదే. సో ఈ కాలేజీ కోసం కృషి చేయడం నాకు పెద్ద విషయమేమీ కాదు, ఎందుకంటే నా సొంత కాలేజీకి నేను చేస్తున్నాను. కానీ అలా కాకుండా ఇందులో చాలామంది బయట ఊర్ల నుంచి వచ్చి మన కోసం కృషి చేస్తున్న వాళ్ళందరికీ నా ప్రత్యేక అభినందనలు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత కాలేజీలో భావించి వాళ్ళందరూ ఇదంతా కృషి చేస్తున్నారు. సో అందరికీ నా అభినందనలు. ముఖ్యంగా మా పిల్లలు ఈ సక్సెస్ సాధించడానికి వాళ్ళు మేము తిట్టినా కొట్టినా ప్రైవేట్ కాలేజీ వల్ల కంప్లైంట్లు అవి లేకుండా మేము చెప్పిన వర్క్, సో మేము ఏం చెప్పినా సరే వాళ్ళ మంచి కోసమని భావించి వాళ్ళందరూ కష్టపడినందుకు మా పిల్లలందరికీ మరొక్కసారి అభినందనలు తెలుపుతున్నాను. అయితే ఈ యొక్క ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్ వీరిరువురికి కూడా అలమండ చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా అల్మండి చలమయ్య సన్మానాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా స్కూల్ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్నాం. దీనికి సంబంధించి విద్యార్థులు కూడా వారి తల్లిదండ్రులకు తెలిపి ఈ యొక్క స్కూల్ను మరింత అభివృద్ధి పదంలో నడిపేందుకు కృషి చేయాలని చెప్పేసి అల్మండి చలమయ్య తెలపడం జరిగింది. అలాగే వీరందరికీ ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రోత్సాహం, విద్యార్థులు పట్టుదలతో చదవడం, అలాగే వారికి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏవైతే గ్రూప్స్ ఉన్నాయో దాని లెక్చరర్స్ కఠోర దీక్ష జరిపి విద్యార్థులని పూర్తి స్థాయిలో ఈ యొక్క ర్యాంకులు సాధించడానికి కారణభూతులయ్యారని చెప్పేసి ఈ యొక్క కాలేజ్ ప్రిన్సిపల్ కూడా తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇటువంటి జూనియర్ కళాశాలలో విద్యార్థుల్ని చేర్పించి జూనియర్ కళాశాలలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఇటువంటి రిజల్ట్స్ కూడా కారణం అవుతాయని చెప్పేసి ప్రభుత్వ
జూనియర్ కళాశాలను మరింత అద్భుతంగా తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది. దానికి ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు కూడా ఇది గుర్తెరిగి కంపల్సరీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులని చేర్పించాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ముక్త కంఠంతో తెలపడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ శశి వెంకటేష్తో అధికార న్యూస్.